నరేష్, నువ్వు కూడా చాలా తిరిగినావు, హర్యానా తిరిగినావు, లోకల్ తిరిగినావు, మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఎవరెవరు అమ్ముతున్నారు నువ్వు వెళ్ళినావు. స్వయంగా తీసుకొచ్చానంటే అది వాడు లాస్ లేని వెళ్ళిపోయినారు, ఏం పాలు అక్కడ చూసినారు, ఇక్కడ ఆ పాలు తీయలేదు. నాకు 30 years ఎక్స్పీరియన్స్ ఏమున్నది మొత్తం మీ ముందుగా పెడతా. అప్పుడు మీకు మంచిగా అనిపిస్తే మీరు ఈ రంగంలో రావచ్చు, లేకుంటే రాకూడదు. ఏమైనా ప్రాబ్లం వస్తే మేము మంచి కూడా పంపిస్తాం, లేకుంటే ఫీడింగ్లో ఏం తేడా ఉంటే అది గైడ్ కూడా చేస్తాం. బ్రీడ్కు గుర్తు పెట్టాలి అంటే మీకు చాలా 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 అనుభవం ఉండాలి. కానీ సిర్సా డిస్ట్రిక్ట్ బార్డర్ ఆఫ్ రాజస్థాన్. ఓకే. సో పైన నుంచి మొత్తం రాజస్థాన్ నుంచి బర్రెలు వచ్చి ఇది హర్యానాలో నిలబడి తీసుకుంటే మనం ముర్రా అనుకుంటాం, కానీ అది ముర్రా లేదు. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నామండి. సార్, ప్రజెంట్ మన రాయల్ డైరీ ఫామ్లో ఎన్ని బఫెల్లోస్ వచ్చాయి, ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు దిగాయి సార్? ఇది ప్రశ్న అడగకూడదు కాదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరం నుంచి మనం వీడియో తీస్తున్నాం. ఎప్పుడైనా రాయల్ డైరీ ఫామ్లో 150 పైన గీదలే ఉంటాయి. ఓకే, కంటిన్యూషన్గా వస్తూనే ఉంటాయి, ఇంకా కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. మీరు ఎప్పుడు వస్తే కూడా రైతులు దొరుకుతాయి మీకు. మీరు ఆ ఇంటర్వ్యూస్ కూడా ఖచ్చితంగా ఇస్తున్నారు. అవును సార్. ఓకే, ప్రజెంట్ 150 సార్? 150 పైన. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు మార్కెట్ ఫ్లోటింగ్ ఎట్లా ఉంది? రైతులు ఎంతమంది వస్తున్నారు? చాలా మనకు రెస్పాన్స్ బాగా ఉన్నది కాదు, రిటర్న్ కస్టమర్స్ కూడా ఎక్కువ ఉన్నారు మనకు. డెఫినెట్గా అది అయితే నడుస్తున్నాయి. ముర్రా సంబంధించిన గీదలు వచ్చింది. ఓకే. జాఫరాబాదీ కూడా కొంతమంది ఆర్డర్ ఇచ్చి ఉన్నారు, అది కూడా బయలుదేరింది, ఫస్ట్ స్టాప్లో ఉన్నాయి. ఓకే, అది జాఫరాబాదీ కూడా వస్తున్నాయి. ఇది అయితే మనకు వచ్చింది నిన్న ముర్రా సంబంధించింది. దీంట్లో కూడా 6 బఫెలోస్ ఇచ్చేసినా. ఓకే, 6 బఫెలోస్ అయితే ఇచ్చిన. రేపు ఒక వీలైతే ఆయన ఇంటర్వ్యూ కూడా తీసుకోవచ్చు మీరు. ఓకే సార్. మళ్ళీ జాఫరాబాద్ కొన్ని కొన్ని వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టాప్ అన్నారు కదా సార్, ఎన్ని స్టాపులు పడుతుంది సార్ మనకి గుజరాత్ నుంచి రావడానికి? హైదరాబాద్ 3 స్టాప్. కానీ ఫస్ట్ స్టాప్లో ఈరోజు అయితే రెస్ట్ ఇస్తున్నాను. ఓకే, మళ్ళీ రైపు బయలుదేరుతాయి అక్కడ నుంచి. మళ్ళీ ఒక స్టాప్ దిగిన తర్వాత ఒకరోజు ఇంకా రెస్ట్ ఇస్తాను నేను. ఓకే, ఎందుకంటే ఒక్కొక్క డిస్టెన్స్ అయితే 600 kilometers అట్లా ఉంటాయి. అవును, హెవీ సైజ్ కాదు కొంచెం. ఓకే, రెస్ట్ అవసరం ఉంటుంది కాబట్టి మనకి ఇంకొక 3-4 daysలో రావచ్చు సార్ హైదరాబాద్? 4 daysలో వచ్చేసి 4 daysలో వస్తుంది. కాకపోతే అవి సేల్ అయిపోయినాయా లేకపోతే ఉన్నాయా సార్? దాంట్లో నుంచి కొంచెం ఇచ్చే ఉన్నా, కొంచెం ఉన్నది దాంట్లో ఉన్నాయి. ఓకే, రైతులు కావాలనుకున్న వాళ్ళు మీకు కాల్ చేయొచ్చు ఇప్పుడు. ఓకే, జాఫరాబాద్ బఫెలోస్ కావాలనుకున్న వాళ్ళు మజర్బాయ్ అయితే కాల్ చేయొచ్చు సార్. ఇప్పుడు కొంతమంది రైతులు ఒక 10 గేదెలు కొనుగోలు చేసే రైతులు ఇక్కడ కొనుగోలు చేయాలా, హర్యానాలో కొనుగోలు చేయాలని నాకు కాల్ చేస్తున్నారు సార్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, అనుభవం ఉంటే ఎక్కడైనా వెళ్ళవచ్చు. అక్కడ మనుషులు తెలిసే ఉంటే ఎక్కడైనా వెళ్ళవచ్చు. అక్కడ మనిషి తెలియదు, మళ్ళీ దళాల మీద భరోసా చేస్తే అది డెఫినెట్గా నష్టంలో వెళ్ళిపోతారు. ఓకే, నష్టంలో 100% వెళ్ళిపోతారు. 30 years నుంచి మేము కూడా చేస్తున్నామంటే మేము కూడా కొత్త మందితో స్టార్ట్ బిజినెస్ చేయాలి అంటే మేము వెళ్ళాం. మాకు కూడా 100 మంది ఫోన్ చేస్తారు ఎవరైనా నుంచి, అరే మా దగ్గర కూడా ఉన్నది, మా దగ్గర కూడా తీసుకో. చాలా అక్కడ లోకల్ పర్సన్, దళాల్ పర్సన్ అందరూ చేస్తూ ఉంటారు, కానీ వెళ్ళాం కాదు. ఎవరితోని బిజినెస్ మాది నడుస్తుంది, మంచి సెట్ అయిపోయినారు, దొంగడు కాదు, సరిగా ఇప్పించే మనిషి అంటే అక్కడే వెళ్తాం మేము కూడా. మీరు ఏం అనుభవం లేదు, ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళి తీసుకోవాలి అంటే డెఫినెట్లీ నష్టంలో వెళ్ళిపోతారు, డెఫినెట్గా వెళ్తారు. అది వాళ్ళు డబ్బులు వాళ్ళ ఇష్టం నరేష్ భాయ్. మనం అయితే అడ్వైజ్ ఇవ్వచ్చు, ఎందుకంటే మనం సేల్ చేస్తాం, మళ్ళీ మనం ఇట్లా చెప్తామంటే అట్లాంటి కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్ మాట. ఎవరైనా బుద్ధి ఉంటే మంచిగా ఆలోచించు కాదు. ఎందుకు ఫస్ట్ టైం ఎవరి దగ్గర కూడా వెళ్తే అది మీకు మళ్ళీ వెళ్ళరు కాదు. మీరు వాళ్ళు కూడా తెలిసే ఉంటాయి, అరే భాయ్ నువ్వు ఫస్ట్ టైం వచ్చాడు మళ్ళీ రాడు అని. ఓకే, మళ్ళీ నువ్వు తీసుకుంటావు అంటే కూడా వచ్చినప్పుడు చూసుకుంటాం, ఇప్పుడు ఏం చేసుకోవాలి అని చేసుకుంటారు. అది పోయి నష్టంలో ఎందుకు పడతారు? మళ్ళీ బర్రెలు తీసుకొచ్చినాక కూడా దాంట్లో 2-3 బర్రెలు ఫెయిల్ అయిపోయినాక ఏం చేసుకుంటారు? అక్కడ పాలు చూసేదానికి మళ్ళీ ఇక్కడ 2000 kilometers వచ్చేదానికి ఏమైనా దాంట్లో ప్రాబ్లం వచ్చేసి అనుకో, ఒక రైతు ఫెయిల్ అయిపోతాడు కదా. మేము కూడా తెస్తాం, ఏమైనా దారిలో ఏమైనా అయింది, డ్యామేజ్ అయింది, టీడ్స్ డ్యామేజ్ అయింది, ఏమైనా డ్యామేజ్ అయితే మా డైరీకు మేము పంపించేస్తాం పాలు పిండే ప్లేస్లో. ఓకే, డెఫినెట్లీ ఒక బండిలో 1-2 దెబ్బ తినవచ్చు. ఎక్స్పీరియన్స్ లేకుంటే డెఫినెట్గా తినవచ్చు. ఓకే, కాకపోతే అక్కడి నుంచి తెచ్చిన రైతులు చాలామంది కూడా అంటే వెంటనే సెట్ అయితే సార్. ఇప్పుడు కొంతమంది రైతులకి ఆ పాలు ఇవ్వట్లేదు, కొంచెం పాలు తగ్గినాయి, అక్కడ 9 లీటర్లు చూసాము పూటకు వచ్చేసి, ఇక్కడ రాగానే 3 లీటర్లు పాలు ఇస్తున్నాయి. ఇక్కడ మన ఫామ్ లో అయితే మనం ఇక్కడికి రాగానే సెట్ అయిపోయింది. ఇక్కడ దిగింది కాదు, మన లోకల్ ప్లేస్ కి వచ్చేసింది. మీరు ఇక్కడ ఏం చూస్తున్నారో డెఫినెట్ గా అదే ఉంటాయి మీ దగ్గర, ఎక్కువ కావచ్చు.
ఏమైనా తేడా ఫీడింగ్లో చేస్తే 1 లీటర్ తగ్గవచ్చు, కానీ 9 లీటర్ నుంచి 3 లీటర్ దాకా రాదు. అవును అవును నరేష్ భాయ్, ఇది అయితే నువ్వు లోకల్ దిగిన తర్వాత పాలు చూస్తున్నావు, నువ్వు అది 2000 కిలోమీటర్స్ అక్కడ చూసినావు పాలు. అవును, అదే ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా దారికారీలు ఉన్నాయి పాలు కూడా చూపించడానికి. చూసుకొని ఎవరి డబ్బులు వాడేస్తాం, మనం ఏం చెప్పలేము. కానీ ఒక బ్రదర్ లాగా ఒక అడ్వైస్ తీసుకుంటే వెళ్ళకూడదు, నేనైతే చెప్తాను. ఇక్కడే లోకల్ ఎక్కువ ఎవరి దగ్గర హర్యానా బర్రెలు మీకు ముర్రా కావాలి అంటే హర్యానా బర్రెలు చాలా మంది అమ్ముతున్నారు కాదు. అవును, మేము అమ్ముతున్నాం, వేరే మనుషులు కూడా అమ్ముతున్నాం. లోకల్లో చూసుకోండి. ఓకే, ఆయన అంతా కష్టపడి తీసుకొచ్చిన తర్వాత మీతో ఏం తీసుకుంటారు? 2000, 3000, 4000, 5000 పైన అయితే బర్రెల మీద ఎవరు తీసుకోరు. అవును, ఖచ్చితంగా లోకల్లే కొనండి. లోకల్ కూడా కొంటే గ్రేడెడ్ ముర్రాకు వెళ్ళకూడదు. ప్యూర్ ముర్రా ఎవరు అమ్ముతున్నారు వాళ్ళ దగ్గర వెళ్ళాలి. ఓకే, అర్థమైంది సార్. రేట్స్ గురించి అందరూ అదే ఉంటాయి సార్, ఆ ప్రాబ్లమ్స్ వల్లనే లాస్లో వెళ్తారు. బ్రీడ్ నేను చెప్తున్నా కాదు, 130 నుంచి స్టార్ట్ అనుకో, 125 నుంచి స్టార్ట్ అయ్యి పైన ఎక్కడి దాకా వెళ్ళొచ్చు. కానీ ఆన్ అన్ ఎవరేజ్ అనుకుంటే 125 నుంచి 155 మధ్యలో మీకు మంచి బర్రె దొరుకుతాయి. ఓకే, కింద వెళ్తే మళ్ళీ దానికి కాంప్రమైజ్ ఉంటాయి, లేకుంటే పాలు తక్కువ ఇచ్చే బర్రెలు ఉంటాయి, లేకుంటే వేరే బ్రీడ్స్ ఉంటాయి. ముర్రా చెప్పి అమ్మవచ్చు, ₹1,00,000 1,10,000 అమ్ముతున్నారంటే అది ముర్రా కాదు, డెఫినెట్గా కాదు. ఓకే నరేష్, నువ్వు కూడా చాలా తిరిగినావు, హర్యానా తిరిగినావు, లోకల్ తిరిగినావు, మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఎవరెవరు అమ్ముతున్నారు నువ్వు వెళ్ళినావు. కానీ నీకు కూడా తెలుసు బయట ఎక్కడ అంత దూరం పోయి ఒక రైతు స్వయంగా తీసుకొచ్చానంటే అది వాడు లాస్లో వెళ్ళిపోయినారు. ఏం పాలు అక్కడ చూసినారు, ఇక్కడ ఆ పాలు తీయలేదు. అవును, తీసినాడు చెప్పండి నాకు, తీయలేదు. అచ్చా, వాడు అమ్మిన తర్వాత మన దగ్గర తిండి ఏమున్నది వాళ్ళకి తెలియదు. మనం అమ్మితే మన దగ్గర ఏం ఫీడ్లో పాలు మంచిగా వస్తే మనం అది గైడెన్స్ ఇవ్వచ్చు. అర్థమైంది? వేరే కూడా నా దగ్గర కూడా డైలీ కాదు, సంవత్సరం 2 సంవత్సరం కాదు, 10 సంవత్సరం తీసుకుని పోయే రైతులు కూడా ఇంటర్వ్యూస్ ఉండొచ్చు మీ ఛానల్ మీద. వాళ్ళే చెప్తారు. ఏమైనా ప్రాబ్లం వస్తే మేము మంచి కూడా పంపిస్తాం, లేకుంటే ఫీడింగ్లో ఏం తేడా ఉంటే అది గైడ్ కూడా చేస్తాం. ఓకే, ఆ సపోర్ట్ అయితే చేస్తున్నాం, అందరికీ చేస్తున్నాం. ఎందుకంటే బ్రీడ్ 100% అంటే పాలు ఇస్తాయి. ఏమైనా మీరు ఫీడింగ్లో తప్పు చేస్తున్నారంటే అప్పుడే మీకు బాధ అవుతుంది, లేకుంటే వేరే ప్లేస్లో ఎక్కడ మీకు ప్రాబ్లమ్స్ రాదు. ఫీడింగే ప్రాబ్లం. ఫీడింగ్, ఓకే. బ్రీడ్ తీసుకున్న తర్వాత మనం పాలు తీసుకోలేదంటే అది ఫీడింగ్ లేదు ప్రాబ్లం, వేరే ప్రాబ్లమ్స్ ఏం లేదు. టైంకు 4 kgs దానా వేయాలి అంటే కొంత రైతులు ఉంటారు, అది 2.5 kgs దానా ఇస్తారు. మీరు దానా డిస్కౌంట్ చేస్తే ఇక్కడ పాలు డిస్కౌంట్ అయిపోతాయి. ఇప్పుడు ఒక జాతిని గుర్తుపట్టలేకపోతున్నారు. అవును, ఇప్పుడు రాజస్థాన్ గేదెలు అయితే మన హర్యానా, అది చాలా టఫ్, ఈజీ పని కాదు. ఓకే, ముర్రా అంటే ముర్రా ఎట్లా గుర్తు ఉంచుకోవాలి అంటే వేరే బ్రీడ్స్ కూడా ముర్రా సెమెన్ వెళ్ళిపోయింది సార్. ఇది ప్యూర్ ముర్రా అంటాం. గ్రేడెడ్ ముర్రా అంటే ఏం? సిమన్ ముర్రాది వేసినాం, అది గ్రేడెడ్ అయిపోయింది. మీ లోకల్ బర్రెకి ఆ సిమన్ వేసిన తర్వాత అది గ్రేడెడ్ అయిపోయింది. ఓకే, సో గ్రేడెడ్ అయ్యడానికి ఫస్ట్ టైం అయితే మీరు సిమన్ వేస్తే తల్లిది 80% వస్తాయి, నాయనది 20% వస్తాయి. ఓకే ఓకే, సో మొత్తం గుణాలు రాలేదు, 20% వచ్చింది అనుకో. ఈ ఫస్ట్ టైం అయితే మీరు చేసిన తర్వాత అది పుట్టినాక కూడా మళ్ళీ ఎంత టైం చేయాలి చెప్పండి ఆ బ్రీడ్ తయారు మళ్ళీ ప్యూర్ బ్రీడ్ అయ్యడానికి. సో గుణాలు ఏమున్నది అదే వస్తాయి కింద నుంచి. అవును సార్, అందరూ మనుషులు. మనం హర్యానా వెళ్తే కొంచెం కలర్ మంచిగా ఉంటాయి అందరిది, కానీ 30% కూడా మన కలర్ కూడా ఉన్నది హర్యానాలో మనుషుల్లో. ఉన్నది లేదు చూస్తే మనుషులకు చూస్తే అరే హీరో లాగా కనిపిస్తాడు, లేకుంటే అమ్మాయి చూస్తే హీరోయిన్ లాగా కనిపిస్తాయి. కొన్ని ఊర్లో వెళ్ళిపోతే మన కలర్ కనిపిస్తారు. సో బ్రీడ్ ఎట్లా గుర్తు పెట్టాలి అంటే ఏం సౌత్లో ఉన్నారు అందరూ బ్లాకే ఉన్నారు అట్లాంటి కాదు, వైట్ కూడా ఉన్నారు, మధ్య కలర్ కూడా ఉన్నది. అందుకోసం బ్రీడ్కు గుర్తు పెట్టాలి అంటే మీకు చాలా 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 అనుభవం ఉండాలి, లేకుంటే ట్రస్టెడ్ పర్సన్. నువ్వు ఏ రైతుల దగ్గర వెళ్తున్నావు హర్యానాలో, ఆ రైతు ఏం చెప్తున్నారు, ముందుగా నుంచి ఏ బర్రెలు ఉన్నది, ఆయన దగ్గర బర్రెలు నువ్వు తీసుకొచ్చిన తర్వాత అది పాలు ఎంత ఇచ్చింది మీ దగ్గర, మళ్ళీ తీసుకుపోవడానికి వెళ్తే ఆయన దగ్గర అదే బ్రీడ్ నడుస్తుంది, దానికి ఇంకా డెవలప్ చేసే ఉన్నాడు, అదే మీకు తెలియాలి ఉంటాయి. 30 ఏళ్ళ నుంచి మనం తీసుకుంటున్నామంటే మనకు మొత్తం తెలుసు, హర్యానా మొత్తం రైతులు తెలుసు, ఎవరెవరు అమ్ముతారు ఇంటిలో పెంచుకొని. మేము అక్కడి నుంచి తీసుకొస్తాం కాదు. నువ్వు కొత్త దళారీ దగ్గర వెళ్ళినా అనుకో, దళారీ రాజస్థాన్ నుంచి బర్రెలు తీసుకొచ్చి ముర్రా అంటారు, నువ్వు హర్యానాలో నిలబడి ముర్రా అనుకోవాలి అంటే అది కష్టమే. పెద్ద ఎగ్జాంపుల్ అయితే సిర్సా డిస్ట్రిక్ట్ కాదు సార్, హర్యానా అంటారు, కానీ సిర్సా డిస్ట్రిక్ట్ బార్డర్ ఆఫ్ రాజస్థాన్.
ఓకే. సో పైన నుంచి మొత్తం రాజస్థాన్ నుంచి బర్రెలు వచ్చి ఇది అరే హర్యానాలో నిలబడి తీసుకుంటే మనం ముర్రా అనుకుంటాం, కానీ అది ముర్రా లేదు. ఓకే. ఓకే, అది రేట్ కూడా తక్కువ ఉంటాయి. అచ్చా, రాజస్థాన్ ఆ బోర్డర్ నుంచి రాజస్థాన్ బర్రెలు వస్తుంది, కానీ హర్యానాలో వచ్చి దిగుతుంది. ఓకే. అక్కడ నుంచి అమ్మిపోతున్నాయి అంటే అది 90,000, 95,000, 1 lakh దొరుకుతాయి మీకు. కానీ వచ్చి పాలు ఎంత ఇస్తాయి? 4, 5 టాప్ నువ్వు తీసుకున్నావు అనుకో 20 లీటర్ ఇస్తాయి అంటే అది 6 లీటర్ ఇస్తాయి టైంకి. అర్థమైంది కదా? అదే నువ్వు హర్యానాలో జిన్లో వచ్చేస్తే నీకు ఆ రేట్కి ఈ రేట్కి నీకు 30,000-40,000 డిఫరెన్స్ అయిపోతాయి. అదే నువ్వు అక్కడ నుంచి వేరే డిస్ట్రిక్ట్ వెళ్ళినా 10,000-15,000 డిఫరెన్స్ ఉంటాయి. సో బ్రీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కడున్నది, చాలా డెవలప్మెంట్ రేటు ఎక్కడ వెళ్తున్నారు, ఎక్కువ పాలు ఇచ్చే గీదలకి సెమెన్ వేయించుకొని ఏబుల్తోనే వేయించున్నాడు, దాని ప్రకారమే ఆ బర్రె అయితే ప్రతి లాక్టేషన్లో మదర్ మిల్క్ ఎంత అవుతుంది, మళ్ళీ దొడ్డ పుట్టిన తర్వాత అది కూడా పెంచిన తర్వాత దానికి ఎంత మిల్క్ వచ్చింది, ఆ రేతులు చేసుకుంటున్నారు. ముందుగా అయితే మా సిటీ, మా హైదరాబాద్ తీసుకోండి, చల్కల బర్రెలు మేపాలి అంటే అది 3-4 లీటర్స్ ఇచ్చేది. అదే గ్రేడెడ్ ముర్రా తీసుకుంటే అది కూడా 4 లీటర్స్, 5 లీటర్స్, 6 లీటర్ టైంకి వచ్చేది. మళ్ళీ చూస్తే 4-5 monthsకి పాలు చాలా దిగిపోతున్నాయి. అప్పుడు లాభం వస్తలేదు. అప్పుడు ఏం చేశారంటే 20 years బిఫోర్ అందరూ కొంచెం బయటి రాష్ట్రంలో వెళ్ళి చూస్తామని మహారాష్ట్ర వెళ్ళినాం. మహారాష్ట్ర అంటే ఉద్గిర్ ఒక డిస్ట్రిక్ట్ ఉన్నది, అక్కడ ఎక్కువ బర్రెలు వస్తాయి. అది కూడా తీసుకొస్తే అది కూడా అదే అట్లానే ఉన్నది, 4 లీటర్స్, 4.5 లీటర్స్ టైంకి వచ్చేది. అది కూడా 4-5 months చూస్తే మళ్ళీ 50% పాలు తగ్గిపిస్తున్నాయి. అప్పుడు గుజరాత్ వెళ్ళి చూసినారు. గుజరాత్ వెళ్తే గుజరాత్ కూడా అహ్మదాబాద్ ఈ సైడ్ మైసన్నా అంటే అది కూడా వేస్ట్ బర్రెలు. యాక్చువల్గా అంటే గుజరాత్లో పోయి మనం కచ్బుజ్లో డిస్ట్రిక్ట్లో పోతే బనీ దొరుకుతాయి. బనీ ఎక్కువ పాలు ఇచ్చేది, ఎక్కువ కాలం ఇచ్చేది అక్కడ ఉన్నది. మళ్ళీ ఇక్కడ రాజ్కోట్ డిస్ట్రిక్ట్ వెళ్తే జాఫరాబాదీ ఉంటాయి, అక్కడ కూడా ఎక్కువ పాలు ఇచ్చేది, ఎక్కువ కాలం ఇచ్చేది బర్రెలు. సో అది 2 సెలెక్ట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి జనాలు హర్యానా వెళ్ళారు. హర్యానా వెళ్తే కూడా హర్యానాలో కూడా చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నది. 3-4 డిస్ట్రిక్ట్స్లోనే నువ్వు బర్రెలు తీసుకొస్తే అదే పాలు ఇస్తాయి, ఎక్కువ ఇస్తాయి. వేరే డిస్ట్రిక్ట్లో అయితే ఎక్కువ పాలు రాదు. మళ్ళీ పంజాబ్ కూడా వెళ్ళి చూసినాం, పంజాబ్లో ఇట్లా అవుతాయి, పంజాబ్ కూడా బర్రెలు ఇక్కడ మన దగ్గర వచ్చి అంత పాలు ఇస్తలేదు అని హర్యానాకు సెట్ అయిపోయినాం. రాజస్థాన్ కూడా వెళ్ళి చూసినాం, అది కూడా వచ్చిన తర్వాత ఏమవుతుంది అది కూడా అది చూస్తున్నాం. ఏ కంట్రీలో ఎక్కడైనా తిరిగితే రాజస్థాన్లో దల్లారీ సరిగా లేదు. ఓకే. బర్రెలు మంచిగా కూడా ఉంటే నీకు దల్లారీ నీకు తినేస్తాడు. మినిమం 10,000, 15,000 వరకు కావాలి. నాకు కూడా ఎవరు సెట్ కాలేదు రాజస్థాన్ వెళ్తేనే. ఓకే. పిలుస్తారు 60కు ఉన్నది, 70కు ఉన్నది, ఇది కొని పోయిన తర్వాత అదే 1,20,000, 1,80,000 అట్లనే అయిపోతాయి. అదే ఇది 5 లీటర్స్ ఇచ్చేది ఉంది అనుకో, వాడు 10 లీటర్స్ ఇస్తే చెప్తాడు టైంకి. అన్ ఎగ్జాంపుల్ రాజస్థాన్లో నువ్వు వెళ్తే అరే ఇది పూటకు 5-6 లీటర్ ఇచ్చోతే అంటే అది 10 లీటర్ ఇచ్చేది 9 లీటర్ ఇస్తే టైంకి అంటాడు. ఇది 20 లీటర్ వరే అంటాడు, ఇది 16 లీటర్స్, ఇది 18 లీటర్స్. అది దొంగ మాటలు ఎక్కువ ఉన్నది. సో ఈ రంగంలో డెఫినెట్గా ప్రాఫిట్స్ ఉన్నాయి, కానీ సరిగా కొనుక్కోండి, సరిగా చేసుకోండి. ఓకే. గ్యారంటీ మీద గ్యారంటీ ఉన్నది, ఇది ఉన్నది, అది అంటే ఎవరు గ్యారంటీ ఏమి ఇవ్వలేదు, ఎవరు ఇంటిలో పుట్టలేదు. వచ్చిన తర్వాత మీరే టైం ఇవ్వాలి, 2 పూటలు 3 పూటలు మీరే చూసుకోవాలి, చూసుకున్నప్పుడు ఫైనల్ చేసుకోవాలి. అర్థమైంది కదా? తీసుకోపోయినాక బాగా పడతారు. పెద్ద ఎగ్జాంపుల్ సార్ మన రాయల్ డైరీ ఫామ్. మీరు కూడా ఇంత సంవత్సరం నుంచి వీడియో తీస్తున్నారు, ఎప్పుడైనా నెగిటివ్స్ చూశారు? చెప్పండి నాకు ఒక మాట. నెగిటివ్స్ చూడలేదు, ఎందుకంటే మనం బ్రీడ్ ఇస్తున్నాం. నేనే సొంతంగా పోయి కొన్ని వస్తానంటే నా ఎక్స్పీరియన్స్ 30,000 ఉంది. మా పార్ట్నర్ కూడా వెళ్తున్నారంటే ఆయనకు 20 years ఎక్స్పీరియన్స్. మేము తీసుకొచ్చే పరే మాకు తెలుసు ఈ పాలు ఇస్తాయని 100%. అందుకోసం మేము షోర్ ఉన్నాం. ఇక్కడ పండుకోమని ఎందుకు చెప్తున్నాం, మేము షోర్ ఉన్నాం ఇంత పాలు ఇస్తాయని. మేము ఏం తినిపిస్తున్నాం? పత్తి చెక్క, కందిపొట్టు, గోధుమల పొట్టు, ఇంకా జొన్న సొప్ప కొట్టి వేస్తున్నాం. పచ్చి మేత మా దగ్గర అయితే లేదు. మీరు చూశారు రాయల్ డైరీ ఫామ్లో అయితే పచ్చి మేత వేస్తలేదు, ఉండలేదు, మన దగ్గర ఉండేలేదు. సో దీని మీద నువ్వు ఇంత పాలు చూస్తున్నావు అంటే మీ ఇంటికి పోయి కొంచెం పచ్చి మేత కూడా వేసుకొని కొంచెం దానా కూడా ఎక్కువ ఇస్తే ఇంకా ఎక్కువ పాలు రావాలి మీ దగ్గర. ఇది కొత్త బర్రెలు వచ్చినాక దానా ఇమీడియట్గా 4 kgs వేయం. ఇది 8-10 days తర్వాత అది 4 kgs దాకా వెళ్తాం. స్టార్టింగ్ అయితే 2.5 kg వేస్తాం. దాని మీదనే మీరు పాలు చూస్తున్నారు. నా దగ్గర ఉండదు కాదు సార్, వచ్చింది 1 day, 2 days, 3 daysలో అయితే అది సేల్స్ అయిపోతాయి. సో అందుకోసం జాగ్రత్తలు తీసుకోండి, సరిగా చేసుకుంటేనే బాగా ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే నరేష్ భాయ్, ఎవరైనా కూడా డౌట్స్ ఉంటే ఈ ఫీల్డ్లో రంగంలో నా దగ్గర రావచ్చు, నేను కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోన్ మీద అయితే నా వల్ల కాదు, ఎందుకంటే ఫోన్
మీద అంటే నా దగ్గర ముందుగా కస్టమర్ కూర్చే ఉంటారు, నాకు వేరే ఫోన్స్ కూడా వస్తూ ఉంటాయి. మీరు వస్తే భయ్ మీకు ఇంట్రెస్ట్గా ఉన్నది ఈ ఫీల్డ్లో అని నేను నీకు చెప్తాను మొత్తం. నాకు 30 years ఎక్స్పీరియన్స్ ఏమున్నది మొత్తం మీ ముందుగా పెడతా. అప్పుడు మీకు మంచిగా అనిపిస్తే మీరు ఈ రంగంలో రావచ్చు, లేకుంటే రాకూడదు. ఎవరు ఏం ఫోర్స్ చేస్తలేదు కాదు, ఏ పని కూడా ఏం ఫోర్స్ చేయలేదు. మనం పుట్టే పిల్లలు కాదు ఇంటిలో నువ్వు 3-4 years అయింది స్కూల్కి వెళ్ళుడా అంటే పండుకున్నా అని కొట్టి పంపించేవాళ్ళు, అమ్మ నాన్న పోయి చదువుకోరా అని. ఇక్కడ అట్లా లేదు కాదు సార్, మీకు కావాలి అంటే తీసుకో, ఏం ఫోర్స్ అయితే లేదు కాదు. ఇప్పుడు చూసేచ్చు మొత్తం ఫుల్ ఉన్నది. అవును సార్, ఫుల్. ఇంకా మధ్యలో కూడా లోడ్స్ ఉన్నాయి, అది కూడా దిగుతూ ఉంటాయి సార్. డెఫినెట్గా ఎవరైనా కావాలంటే రాయల్ డైరీ ఫార్మ్ శంషాబాద్కు రావచ్చు. నంబర్ డిస్ప్లే అవుతుంది, దాని మీద వాట్సాప్ మీద ఒక హాయ్ మెసేజ్ పెడితే నేను లొకేషన్ వేసేస్తాను. ఏమైనా మాట్లాడాలంటే రండి, గంట కాదు 2 గంటలు కూడా నాతో కావాలంటే నేను ఇస్తాను. కానీ ఫోన్ మీద అయితే మనం టైం ఇవ్వలేము. సో అందరూ ఎవరైనా ఫోన్ చేస్తే నేను చెప్తా హాయ్ అనున్నది ఒక హాయ్ మెసేజ్ పెట్టు, నేను లొకేషన్ ఇస్తాను. ఇక్కడ ఎవరైనా వస్తే వాళ్ళు అడగండి, నేను ఎంత టైం అంటే అంత టైం ఇస్తాను ఇక్కడ. ఓకే మజర్ భాయ్. ఓకే, థ్యాంక్ యూ నరేష్ భాయ్. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసుకోవచ్చు మజర్ భాయ్ అయితే చెప్పడం అయితే మీకు ఇక్కడ సెట్ అయిపోతాయి కాబట్టి ఇక్కడికి వచ్చిన గేదెలు కొనుగోలు చేస్తే బాగుంటుందని చెప్పి మజర్ భాయ్ అయితే చెప్పడం జరుగుతుంది. కావాలనుకున్న వాళ్ళు నేరుగా వీడియో మీద నెంబర్ ఉంటుందండి, వాట్సాప్లో హాయ్ అని పెడితే వాళ్ళ లొకేషన్ కూడా వేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఒకసారి అయితే మీరైతే డైరెక్ట్ నేరుగా అయితే మాట్లాడుకోండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.